ఒక సినిమా క్రియేట్ చేస్తాడు, సీన్ క్రియేట్ చేస్తాడు. ఏదో డొక్కు స్కూటర్ వేసుకొచ్చాడు మా దగ్గరికి, మేము చేతులు కట్టుకుని అతని దగ్గర నిలబడినట్టు, ఇలా రావాయా అంటే మేము పరిగెట్టుకుని వచ్చినట్టుగా అతను సీన్ క్రియేట్ చేస్తాడు. నీ క్వాలిఫికేషన్ ఏంటి? 10th క్లాస్. ఒకవేళ చిరంజీవి గారి తమ్ముడు కాకపోతే నీ క్వాలిఫికేషన్కి వచ్చి ఉద్యోగం ఏంటి? టీ టైంలో ఉద్యోగం వస్తుంది. చిరంజీవి గారి తమ్ముడు కాకపోతే ఎదురు వాళ్ళని మాట్లాడేటప్పుడు సమయం ఉండాలి. నాకు మా అన్నయ్య చిరంజీవి గారు వేసిన భిక్ష అని చెప్పాడు. చిరంజీవి గారు నాకు రాజకీయంగా భిక్ష పెట్టారు. నువ్వు భిక్ష అంటున్నావు, నేను బ్లెస్సింగ్స్ అనుకున్నా. ఆయనే పిలిచి నీలాంటి వాడు చట్టసభల్లో ఉండాలి, నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు నిర్ణయించుకోమని ఆ రోజు నాకు చెప్పారు. ఇది నిజం. నువ్వు భిక్ష 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 అని మాట్లాడుతావు. అయినా నేను తప్పకుండా బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాను, కొన్ని భిక్ష అనుకుంటాను. కానీ నీ సినిమా జీవితం ఎవరిచ్చారు నీకు భిక్ష? నీకు ఎవరేసిన భిక్ష? అది నీ ప్రొఫెషన్, నీకు ఎవరేసిన భిక్ష? చిరంజీవి గారు వేసిన భిక్ష కదా. కానీ ఒక్కరోజైనా చిరంజీవి గారి వల్ల ఈ స్థాయిలో ఉన్నాను, నేను సినిమా నటుడిని అయ్యాను, హీరోని అయ్యానని చెప్పావు ఎప్పుడన్నా? ఒక్కరోజైనా. కానీ వాళ్ళు నీకు రాజకీయ భిక్ష ఎవరు పెడుతున్నారు? చంద్రబాబు నాయుడు. పిఠాపురంలో పోటీ చేస్తున్నావు కదా, వర్మ గారి దగ్గరికి వెళ్ళి నాకు అక్షింతలు వేయండి, నాకు కేక్ తినిపించిందని అనిపించుకుంటున్నావు కదా, అది ఎవరు పెట్టే భిక్ష అంటారు? తమరు పవర్ స్టారు. అంత స్టార్కి ఒదిగొదిగి అక్షింతలు వేయమని, కేకులు కట్ చేయమని, కేకులు పెట్టమని చెప్పించుకుంటే పక్కన వీడియో చూశాను. నేను ఇవాళకే చెప్తా, చిరంజీవి గారి వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చాను, చిరంజీవి గారి వల్ల నేను ఎమ్మెల్యేని అయ్యాను. 294 మందికి సీట్లు ఇస్తే అందులో 18 మంది గెలిస్తే నేను ఒకరిని ఈరోజు మీ ముందుకు వచ్చాను. మొదటిది ఏంటంటే, నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోను ప్రకటించారు. 2024 ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలో ఒక నిజాయితీ కనిపిస్తుంది, ఒక నిబద్ధత కనిపిస్తుంది. చెప్పాడంటే చేస్తాడంతే అనే ఒక నమ్మకాన్ని 2019 ముందు కల్పించి, ఆ నమ్మకాన్ని ఇవాళ వరకు కొనసాగించి, రేపు వచ్చే 5 ఏళ్లలో కూడా ఇవే నవరత్నాలని ఎలా చేస్తాము, ఎలా అమలు చేస్తాము, కొత్తగా ఇవేం చేయబోతున్నాం అనే దాన్ని చెప్పడం జరిగింది. దీంతోపాటు ఒక విప్లవాత్మకమైన పరిపాలనా విధానాన్ని తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి ఇటు సచివాలయాల వరకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితుల్లో మొత్తం మేనిఫెస్టో చూస్తే మహిళలకి సంబంధించి ఇది ప్రాధాన్యత ఇస్తూ, మహిళల సెంట్రిక్గా, మహిళలే కేంద్ర బిందువుగా వారి అభివృద్ధి, వారి సంక్షేమం ఉండే విధంగా ఈ రోజున దీన్ని తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇటు క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, క్వాలిటీ హెల్త్ కేర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొందించడం కానీ, ఇంకా కొత్తగా లారీ డ్రైవర్సు, ట్రిప్పర్ డ్రైవర్స్ ఇలాంటి వాళ్ళకి ఒక 10 లక్షల రూపాయలు ప్రమాద బీమాని ఏర్పాటు చేయడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. దాంతోపాటు ఏవైతే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి 25,000 రూపాయల జీతం ఉన్న వాళ్ళ వరకు అన్ని పథకాలు వర్తించే విధంగా కూడా ఈ రోజున నిర్ణయాలు తీసుకున్నారు. దాంతోపాటు వాళ్ళ ఎంప్లాయీస్కి సంబంధించి సొంత ఇల్లు లేని వాళ్ళకి, జర్నలిస్టులకి సొంత ఇల్లు లేని వాళ్ళకి ఆ ఇంటి స్థలం ఖర్చులు 60% ప్రభుత్వం భరిస్తుందని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఒక కాంప్రహెన్సివ్గా, ఒక సమగ్రమైన, ఎలాంటి ఆకర్షణీయమైన ఎజెండా కాదు, జనాలకి మేలు చేసే ఎజెండాని వాళ్ళ ఆయన ఎన్నికల ముందు చెప్పడం అనేది మేము అందరం ఆహ్వానిస్తున్నాం. ఇది తప్పకుండా ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ, ఆ నిజాయితీ తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఈ అజెండాని, ఈ ఎన్నికల మేనిఫెస్టోని ఆమోదిస్తారు. ఒకటే, చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అబద్ధాలు, అభూత కల్పనలు అనే విషయాన్ని ఆయన ఇచ్చిన హామీలు చూస్తే అర్థమైపోద్ది, గతంలో ఆయన చరిత్ర చూసినా అర్థమైపోద్ది. అలాంటిది ఈ రోజున 19లో మా మేనిఫెస్టో అంటే ఒక పవిత్ర గ్రంథం అని ప్రకటించి, దాన్ని అమలు చేసి 99.4% అమలు చేసి చూపించిన ముఖ్యమంత్రి గారు ఈసారి మేనిఫెస్టో వాస్తవిక దృక్పథంతో ఇచ్చారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా పార్టీ తరఫున కానీ, మా పార్టీ శ్రేణుల తరఫున కానీ ఈ మేనిఫెస్టోని ఆహ్వానిస్తూ ఉన్నాను. రెండో అంశం, కాకినాడ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఒక జిల్లా అధ్యక్షుడిగా ఈ 7 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలని కూడా కైవసం చేసుకోబోతా ఉన్నాం. తప్పకుండా
విజయకేతనాన్ని ఎగరేస్తాం. మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా అభిమానం చూపిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఇప్పటి వరకు చేసిన సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఒక నవ్వుతో నభవిష్యత్తు అనే విధంగా జరిగింది. మేము మళ్ళీ జగనన్న కావాలి, వాళ్ళని తెచ్చుకుంటాం, ఆయన్నే తెచ్చుకుంటాం, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం తెచ్చుకుంటామని చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన సందర్భంగా అన్ని నామినేషన్లు ఆమోదం పొంది మళ్ళీ మేము రెండో దశ ఎన్నికల ప్రచారం కూడా సిద్ధమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా మూడో విషయం, నిన్ననే దిగాడు మళ్ళీ, తెలుసు కదా ఎవరు, చంద్రబాబు నాయుడు పార్ట్నరు, ఆయన కోసమే రాజకీయాలు చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి కాకినాడ రోడ్లో మీటింగ్ పెట్టారు. యథావిధిగా ఆయన మీటింగ్ అంటే నేను ఇది చేశాను, ఇది చేస్తానని చెప్పడం ఏమి ఉండదు కదా. ఎవడో ఒకళ్ళని టార్గెట్ చేసి పిచ్చి అరుపులు, కోతలు, కారు కోతలు, ఇష్టం వచ్చినట్టు వాగడం ఊగడం ఇదే జరుగుతుంది. కాబట్టి మళ్ళీ సేమ్ కాకినాడ రోడ్లో సేమ్ స్టోరీ. నిన్న మీటింగ్లో, ఇంద్రపాలెం మీటింగ్లో ఆయన ఏది పడితే అది నోటికి ఏమొస్తే ఏం మాట్లాడాడు కూడా ఆయనకి తెలియదు. సంస్కారం అనేది ఈ పవన్ కళ్యాణ్కి లేదు, ఇక రాదు అన్నట్టుగా ఆయన ప్రవర్తించి మాట్లాడడం చూసాం మేము. ఎవడైనా ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న నాయకుడు తన ఎజెండా ఏంటో చెప్తాడు. అదేం లేదు, ఎప్పుడు చూసినా ఏడుపుగొట్టు రాజకీయమే తప్ప ఎవడో ఒకరిని తిట్టడం, అది చేస్తాను ఇది చేస్తానని మాట్లాడడం ఇదే వచ్చి ఆయనకి. మళ్ళీ నిన్న వచ్చి నన్ను తిట్టాడు, నోటికి ఏమొస్తే తిట్టాడు. 2019 ఎన్నికల ముందు కూడా ఇలాగే వచ్చి నా గురించి చాలా ఎక్కువ మాట్లాడాడు. 2 చోట్ల కాదు 3 చోట్ల నేను పోటీ చేస్తాను అనుకోండి, కన్నబాబు నోడిస్తే నేను గెలిపించినట్టే అన్నాడు. ఆయన పాపం 2 చోట్ల ఓడిపోయాడు, ఇక్కడ కూడా ఓడిపోయినట్టు అయింది టెక్నికల్గా ఆయన చెప్పిన దాన్ని బట్టి. నిన్న వచ్చి మాట్లాడతాడు అంటే చాలాసార్లు ఇతని తిట్లు, ఇతని మాటలు ఓపికగా భరించాం. నేను కొంచెం సంస్కారంగా మాట్లాడదానికి ట్రై చేస్తుంటాను. ఎప్పుడు ఒక మాట పొలిపోకూడదు, రాజకీయాల్లో ఉన్నాం, హుందాతనం ఉండాలని మాట్లాడుతూ ఉంటాను. కానీ ఇవాళ మాట్లాడినప్పుడు ఆయనకు అర్థమయ్యే భాషలో కొంచెం ఆయన భాషలో చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఆయన వాడే పదాలు, ఆయన వాడే భాష. ఎందుకు నేను సంయమనం పాటిస్తానంటే ఈ విషయంలో నాకు చిరంజీవి గారి పట్ల అపారమైన గౌరవం, ప్రేమ ఉంటాయి. ఆ కుటుంబం నుంచి చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన ఉన్నాడు కాబట్టి నేను సంయమనం పాటిస్తా. నిన్న ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో అహంభావం చూస్తే అంటే ఇతని నైజం ఇది, రాజకీయాలకి ఇతను పనికిరాడని ప్రజలు అందుకే నిర్ణయం తీసుకుంటున్నారు అనిపిస్తుంది. నేను ఒక జర్నలిస్ట్ని, నేను గర్వంగా చెప్పుకుంటా. జర్నలిస్ట్ అనేవాడికి రిటైర్మెంట్ ఉండదు. నేను జర్నలిస్ట్ని. నేను క్షేత్రస్థాయిలో ఒక కింద స్థాయి నుంచి ప్రారంభించి ఈనాడులో ప్రిన్సిపల్ కరస్పాండెంట్ వరకు పనిచేశాను 18 ఏళ్ల పాటు. ఈనాడులో నాకు తెలిసి స్పెషల్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ అంటే అదే హైయెస్ట్గా చూసేవారు, ఎడిటర్. ఆ స్థాయి కాకుండా నెక్స్ట్ లెవెల్లో ఆ స్థాయి వరకు పనిచేశాను. పనిచేసి నేను కూడా ఎదిగొచ్చిన క్రమం ఏమీ కష్టపడకుండా జాక్పాటు కొట్టుకుంటూ రాలే. చాలా నిబద్ధతతో పనిచేశాను. నా గురించి జర్నలిస్ట్గా తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. బహుశా ఇతను తెలియదు, ఎందుకంటే అప్పుడు రంగు వేసుకుని వేషాలు వేసుకుని పాటలు పాడుకుంటున్న పరిస్థితిలో ఉండి ఉంటాడు ఆయన. ఆ టైంలో చిరంజీవి గారు పార్టీ పెట్టాలన్నప్పుడు నన్ను కూడా ఆయన తన టీంలోకి తీసుకున్నప్పుడు ఆయనతో చాలా క్లోజ్గా పనిచేశాను. కానీ ఇతని మాటలు చూస్తుంటే ఎలా ఉందంటే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నన్ను పోషించినట్టు మాట్లాడుతున్నాడు. ఇతన దయాదర్శనం మీద మేము బతికినట్టు మాట్లాడుతున్నాడు. మాకేదో బతుకుదెరువు లేక ఇతని దగ్గర చేతులు కట్టుకొని నిలబడినట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. నేను జర్నలిస్ట్గా పనిచేసిన టైంలో దాదాపుగా 1995 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే అయింది. నేను 1995 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా. నేను ఈనాడులో ఉద్యోగం వదిలేసే సమయానికి నా జీతం 2008లో ₹1,00,000 నెలకి. ఇతను చెప్తాడు నేను ఒక డొక్కు స్కూటర్ వేసుకొచ్చానని,
అంటే ఒక సినిమా క్రియేట్ చేస్తాడు, సీన్ క్రియేట్ చేస్తాడు. ఏదో డొక్కు స్కూటర్ వేసుకొచ్చాడు మా దగ్గరికి, మేము చేతులు కట్టుకుని అతని దగ్గర నిలబడినట్టు, ఇలా రావాయా అంటే మేము పరిగెట్టుకుని వచ్చినట్టుగా అతను సీన్ క్రియేట్ చేస్తాడు. నేను చిరంజీవి గారికి టీంలో పనిచేయడానికి రాజకీయంగా ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన ఆహ్వానం మేరకు టీంలో పనిచేయడానికి వెళ్ళాను నేను. అంతే తప్ప నేనేమి ఇతను టచ్అప్ బాయ్ని కాదు, ఇతను గొడుగు పట్టుకునేవాడిని కాదు. నేను చెప్తాడు ఇలా రావాయా కన్నబాబు అంటేనంటే నేను పరిగెట్టుకుని వెళ్ళేవాడిని అంట. అది నువ్వెవడవి, నీకు నాకు ఏంటి సంబంధం? నా వరకు చూస్తే ఆ రోజు నువ్వు చిరంజీవి గారి తమ్ముడివి, పార్టీలో నువ్వు కూడా పనిచేస్తున్నావు ఆ రోజు. అంత తప్పించి నీకు నాకేమీ సంబంధం లేదే, నేను చిరంజీవి గారితో అసోసియేట్ అయి ఉన్నాను ఆ రోజు. కానీ ఇతను మాట్లాడే మాటలు ఏంటంటే డొక్కు స్కూటర్ వేసుకొచ్చి, మాకు ఊహ తెలిసినప్పటికే మా నాన్నగారు కాంట్రాక్టర్, మేము గౌరవప్రదంగా నేను జర్నలిజం వృత్తిలో ఉన్నా. ఎవడైనా జీవితంలో మెగాస్టార్ తమ్ముడు తప్ప, ఎందుకంటే నేను మెగాస్టార్ తమ్ముడు కాబట్టి ఆ స్థాయి ఉంటే తప్ప పుట్టుకతోనే బెంజ్ గారులో ఎవడ తిరగడు. దీనికి ఎంతసేపు తాను గొప్పగా ఊహించుకుంటే తప్పులేదు, కానీ ఎదటి వాడిని చాలా చాలా దుర్మార్గంగా మాట్లాడడం అలవాటు అయిపోయింది. అది ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు. ఇతనికి నోటికి ఏమొస్తుందో అతనికి తెలియదు. 2018 ఎన్నికల ముందేమో ఇదే చంద్రబాబుని, ఇదే లోకేష్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు. మళ్ళీ సెట్టింగ్ అయిపోయింది, అన్నీ కుదిరినాయి. ఆ తర్వాత నుంచి పొగడం మొదలెట్టాడు. మేము ఆ టైపు కాదు, ఎప్పుడు ఏం జరుగుతుందో మర్చిపోతాడు ఆయన. నేను చెప్తున్నా మళ్ళీ, మేము చదువుకొని కష్టపడి కింద నుంచి జర్నలిస్ట్గా ఎదిగి వచ్చినాడు. మీ క్వాలిఫికేషన్ ఏంటి? 10th క్లాస్. ఒకవేళ చిరంజీవి గారి తమ్ముడు కాకపోతే నీ క్వాలిఫికేషన్కి వచ్చే ఉద్యోగం ఏంటి? టీ టైంలో ఉద్యోగం వచ్చింది నీకు, చిరంజీవి గారి తమ్ముడు కాకపోతే. ఎదురు వాళ్ళని మాట్లాడేటప్పుడు సమయం ఉండాలి. ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే, నాకు మా అన్నయ్య చిరంజీవి గారు వేసిన భిక్ష అని చెప్పాడు. ఎస్, చిరంజీవి గారు నాకు రాజకీయంగా భిక్ష పెట్టారు. నువ్వు భిక్ష అంటున్నావు, నేను బ్లెస్సింగ్స్ అనుకున్నా. ఆయనే పిలిచి నీలాంటి వాడు చట్టసభల్లో ఉండాలి, నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు నిర్ణయించుకోమని ఆ రోజు నాకు చెప్పారు. ఇది నిజం. నువ్వు భిక్ష 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 అని మాట్లాడుతున్నావు. అయినా నేను తప్పకుండా బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాను, పోనీ భిక్ష అనుకుంటా. కానీ నీ సినిమా జీవితం ఎవరిచ్చారు నీకు భిక్ష? నీకు ఎవరేసిన భిక్ష అది? నీ ప్రొఫెషన్ నీకు ఎవరేసిన భిక్ష? చిరంజీవి గారు వేసిన భిక్ష కదా. కానీ ఒక్కరోజైనా చిరంజీవి గారి వల్ల ఈ స్థాయిలో ఉన్నాను, నేను సినిమా నటుడిని అయ్యాను, హీరోని అయ్యానని చెప్పావు ఎప్పుడన్నా? ఒక్కరోజైనా? కానీ వాళ్ళు నీకు రాజకీయ భిక్ష ఎవరు పెడుతున్నారు? చంద్రబాబు నాయుడు. పిఠాపురంలో పోటీ చేస్తున్నావు కదా, వర్మ గారి దగ్గరికి వెళ్ళి నాకు అక్షింతలు వేయండి, నాకు కేక్ తినిపించిందని అనిపించుకుంటున్నావు కదా, దాన్ని ఏమంటారు? అది ఎవరు పెట్టే భిక్ష అంటారు? తమరు పవర్ స్టారు, అంత స్టార్కి ఒదిగొదిగి అక్షింతలు వేయమని, కేకులు కట్ చేయమని, కేకులు పెట్టమని చెప్పించుకుంటే పక్కన వీడియో చూసాను మేము. దాన్ని ఏమంటారు? నేను ఇవాళకే చెప్తా, చిరంజీవి గారి వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చా, చిరంజీవి గారి వల్ల నేను ఎమ్మెల్యేని అయ్యాను. 294 మందికి సీట్లు ఇస్తే అందులో 18 మంది గెలిస్తే నేను ఒకడిని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆశీర్వదించి మళ్ళీ నాకు ఎమ్మెల్యే చేసే అవకాశం ఇచ్చి, ఆ తర్వాత మళ్ళీ మంత్రిని కూడా చేశారు. కృతజ్ఞత ఉంటుంది నాకు, ఇద్దరి పట్ల కృతజ్ఞత ఉంటుంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను జిల్లా అధ్యక్షుని చేశారు, మంత్రిని చేశారు, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ మధ్యలో 2014లో ప్రజారాజ్యం పార్టీ విలీనం అయినప్పుడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నాకు 44,000 ఓట్లు వచ్చినాయి. పాజిటివ్ ఓట్ అది. కన్నబాబు అన్నవాడు రాజకీయాలకు పనికొస్తాడని చెప్పిన ఓటు అది. అది నేను
పోటీ చేసి పని చేస్తే అది నాకు దక్కిన గౌరవం అని చెప్తా. కానీ మీరేం చెప్తున్నారు? అసలు ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? కన్నబాబు వల్ల 10 ఏళ్ల పాటు రోడ్ల మీద తిరిగాను అని చెప్పాడు. మీరే చెప్పండి ఆ స్టేట్మెంట్కి. నా వల్ల 10 ఏళ్ళు రోడ్ల మీద తిరిగాడంట. భీమవరంలో గాజువాకలో కూడా నా వల్ల ఓడిపోయావా? జనసేన పార్టీ పెట్టి 2014లో చంద్రబాబు నాయుడు అడిగాడని పోటీ చేయడం మానేసిన అయినా వాళ్ళ కృతజ్ఞత లేదని తమ స్టేట్మెంట్ ఇచ్చారు. నా వల్ల మానేసావా? పోటీ చేయకుండా మానేసింది చంద్రబాబు వల్ల. తర్వాత పోటీ చేసింది యాంటీ ఇన్కంబెన్సీ చంద్రబాబు ఓటు చీలిపోతే జగన్ గారికి రాజకీయంగా ఉన్న ఈక్వేషన్స్లో చంద్రబాబుకు ఉపయోగపడాలని మళ్ళీ పోటీ చేశాను. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తాను. నా వల్ల రోడ్ల మీద తిరగడం ఏంటి? ఓకే, ఒకవేళ నా వల్లే రోడ్ల మీద తిరిగితే ఎవడు గొప్ప? నేను చెప్పానా? అంటే గాజువాకలోని భీమవరంలో కూడా ఓడించింది నేనేనా? పోనీ 2014 నువ్వు పోటీ చేయొద్దు, చంద్రబాబుకి సపోర్ట్ చేయమని నేను చెప్పానా? రాజకీయంగా ఏం చేయాలో తెలియని అయోమయంలో పవన్ కళ్యాణ్ గారు ఉండి మమ్మల్ని ఎందుకు తిడతాడు? ఆయన మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటాడు? దేనికోసం? పోనీ 2023లో చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు, ఆయన జైల్లో పెట్టినప్పుడు రోడ్డు మీద బైఠాయించమని, రోడ్డు మీద పడుకోమని నేను చెప్పానా? దేనికోసం 10 ఏళ్ళు రోడ్డు మీద తిరిగా? ఏం చేస్తున్నారో తెలియకుండా అర్థం లేని రాజకీయం చేసి ఎదరోడ్డు మీద పడి ఎందుకు ఈ వేదనలో రోదనలో అడుగుతున్నాను. ఆయన ఏం చెప్పాడు? 24 సీట్లు తీసుకుంటున్నాను, గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు ఉంటాయని చెప్పాడు. నిజమే కాబోలు, పవిత్రంగా 24 సీట్లే తీసుకుంటున్నాడు ఈయన. గాయత్రి మంత్రానికి 55 అక్షరాలు ఉంటే 55 సీట్లు తీసుకుని ఉండేవాడు, 90 అక్షరాలు ఉంటే 90 సీట్లు తీసుకునేవాడేమో అని అనుకున్నాం మేమంతా. కానీ ఈయన 24 తీసుకుని దాన్ని మళ్ళీ 21 కుదించుకుని అందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి మిగిలిన ఏమైనా ఉంటే జనసేనకి ఇచ్చాడు. అవునా కదా? ఎవరికి ఇచ్చారు టికెట్లు? పార్టీ కోసం 10 ఏళ్ల పాటు నీతో పాటు రోడ్ల మీద తిరిగినోడికి ఇచ్చావా? ఒక పితాని బాలకృష్ణకి, ఒక కవికొండల సరోజకి, ఒక డిఆర్ఎం శేఖర్కి, లేకపోతే ఒక సెట్టిబొత్తుల రాజబాబుకి, మా జిల్లాలో పేర్లు నాకు గుర్తొచ్చిన పేర్లు చెప్తున్నా, లేకపోతే ఈ మధ్యన మీడియాలో రెగ్యులర్గా చూస్తున్నాం పోతిన మహేష్కి, మాకిరెడ్డి శేష్ కుమార్ గారికి, వీళ్ళందరికీ, రాజబాబు గారికి, శేష్ కుమార్ గారికి, బాలకృష్ణ గారికి, వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేకపోయాం టికెట్లు? మేము వద్దని చెప్పామా? చంద్రబాబు నాయుడు వలలో పడి గిలగిలగిల్ల ఆడుకుంటూ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద చూపించడం ఏంటని అడుగుతాను నేను. చంద్రబాబు నాయుడు వలలో పడితే పవన్ కళ్యాణ్ కాదు ఎవడైనా అలాగే బిహేవ్ చేస్తాడు. అసలు చిరంజీవి గారు పార్టీని విలీనం చేశారు కన్నబాబు వల్ల అని చెప్తున్నాను నేను. అసలు చిరంజీవి గారిని అడగొచ్చు కదా, కన్నబాబు వాళ్ళు చేసేవాళ్ళు లేదా నువ్వు పార్టీని విలీనం అని? ఏం జరిగిందని ఆయన అడగొచ్చు కదా, ఆయన చెప్తారు కదా. ఆ రోజు పార్టీని విలీనం చేస్తున్నప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడు? ఆయన వెళ్ళి విలీనం చేయొద్దు, ఈ పార్టీని నేను నడుపుతానని తీసుకోవచ్చు కదా. అంటే ఆయన తప్పిదాలని లేకపోతే ఆయన తప్పించుకోవడానికి ఎవడో ఒకడిని ఎప్పటికప్పుడు బ్లేమ్ చేయడం అలవాటు ఈయనకి. నేను ఒకటి దొరికాను లోకుగా, అందుకని మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ నాకు ఒక బ్రాండింగ్ వేసి పరిస్థితి తీసుకొస్తాను. గంట నిమిషానికి ఒకసారి డొక్కుసుకోవటం. ఏం మాట్లాడుతున్నావు అసలు? నీ స్పృహండి మాట్లాడుతున్నావా అని అడుగుతున్నాను నేను చాలాసార్లు. ఎందుకులే, మనం మాట్లాడేటప్పుడు సమయం ఉండాలి, సంస్కారమైన రాజకీయాలు చేయాలని ఊరుకుంటాను నేను. కానీ ఈయనతో ఉన్న నాయకులు, ఈయన బ్యాచ్ అందరూ కూడా ఒకే రకమైన వాళ్ళు. ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలీదు. ఏదో ఊగిపోతే గొప్ప అనుకుంటున్నారు. అందుకే ఆ ఊపుడు చూసి, ఆ వాగుడు చూసి
జనం ఎప్పటికప్పుడు తీర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నోటికి ఏమొస్తుంది మాట్లాడుతారు. ఇంకా చిత్రం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకోవడానికి చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు వీళ్ళందరూ వెళ్ళారంట. ఆ ఫోటోలే లీక్ అయినాయి అంట. నీకు సిగ్గుందా కన్నబాబు నన్ను అంటున్నాడు. అసలు వాళ్ళ సీఎం గారిని కలవడానికి, ఆ ఫోటోలో వీడియోలో బయటికి రావడానికి నాకు సిగ్గు లేకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నాను. పోనీ నేనేమన్నా అపాయింట్మెంట్ పెట్టించానా? పోనీ నేనేమైనా మధ్యలో రాయబారం చేశానా? అసలు వాళ్ళ మీటింగ్ నాకు తెలుసా? ఇన్ని చెప్తున్న వాడివి నువ్వు కూడా ఒక ఫిల్మ్ స్టార్వి కదా. ఎవరి ద్వారా చిరంజీవి గారు కానీ, ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ సీఎం గారిని కలిశారో, అపాయింట్మెంట్ ఎవరు పెట్టారో పోనీ అదన్నా తెలుసుకున్నావా? నిర్మాతల మండలికి సంబంధించిన విషయం హీరోలకి ఏంటి సంబంధం అన్నావు. మరి నిర్మాతల మండలి వెళ్ళాలి కదా, హీరోలు ఎందుకు వెళ్ళారు? ఏమన్నా సీఎం గారు హీరోలని రండి అని చెప్పారా? అసలు వాళ్ళు వెళ్ళడానికి సీఎం గారి మీటింగ్కి నాకు సిగ్గు లేకపోవడానికి సంబంధం ఏంటో చెప్పమని పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను. నాకు సిగ్గు లేకపోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. చాలా చిత్రంగా అనిపించింది నాకు. ఇప్పుడు లోపల ఎవరేం మాట్లాడుకుంటారో తెలీదు, ఎవరి గెస్చర్స్ ఎలా ఉంటాయో తెలీదు. మీరు వెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటే నేను చెప్తాను పోనీ మీరు ఇలా ఉండండి అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎవరన్నా ఇలా చేతులు ఊపు, ఇలా కాళ్ళు ఊపు, నువ్వైతే నువ్వు ఇలా తిట్టు అని ఏమైనా చెప్పారా ఆయనకి? అసలు అలా మాట్లాడుతూ ఉంటే విచిత్రంగా అనిపిస్తుంటుంది. నేను గంజాయి వ్యాపారం అంటున్నాడు ఆయన. ఆయన ఏం చేస్తారంటే సినిమాలో ఎక్కువ కాలం ఉన్నాడు కాబట్టి ఆయనకి అంత సినిమా ప్రభావం ఎక్కువ ఉంటుంది. గంజాయి వ్యాపారం అంట. నేను చంద్రశేఖర్ రెడ్డి గారు గంజాయి వ్యాపారం చేస్తున్నామంట. అవి పడవల మీద, బోట్ల మీద వస్తాయంట. వస్తే గంజాయి దాంట్లో ఉండి పట్టుకుంటే తగలబెట్టేస్తారంట. ఆయన సినిమా స్క్రిప్ట్లా చెప్తున్నాడు ఆయన. మొత్తం వ్యవస్థలన్నీ గొడ్డుపోయినట్టు. గంజాయి వ్యాపారం చేస్తున్నామో లేకపోతే అది ఎంతవరకు వాస్తవం అనేది ప్రజలందరికీ తెలుసు, కానీ అసలు నీ ఊగుడు వాగుడు చూస్తూ ఉంటే అసలు నువ్వేం చేస్తున్నావు అనేది జనాలకు డౌట్ వస్తుంది. మేము గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు కనిపించాం నీ కంటికి. అసలు ఏం మాట్లాడుతున్నా సంస్కారం ఉందా? ఆరోపణల కన్నా అర్థం ఉండాలి కదా. రాజకీయాల్లో ఉన్నంత మాత్రం ఇష్టం వచ్చిన మాట్లాడేస్తారా? ఎవడో ఏదో రాసి ఇచ్చేస్తా కాగితాలు పట్టుకుని నోటికి ఏమొస్తుంది చెప్పాడువేనా? అమ్మాయిలు అదృశ్యం అయిపోతున్నారు అంటావు, 30,000 మంది అదృశ్యం అయిపోయారు అంటావు. ఇదేనా సినిమానా? 30,000 మంది అమ్మాయిలు ఒక రాష్ట్రంలో అదృశ్యం అయిపోతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ చేతులు కట్టు కూర్చుని చూస్తాయా? నిఘా సంస్థలన్నీ కళ్ళప్పగించి ఊరుకుంటాయా? జాతీయ అంతర్జాతీయ సమాజాలన్నీ ఒప్పుకుంటాయా? అసలు ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఎవడిచ్చిన సమాచారం ఇది? అసలు మాట్లాడేటప్పుడు కొంచెమన్నా ఆలోచించాలి కదా. నేను ఒక పార్టీ అధినేతని, ఒక పార్టీ పెట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాను, 21 సీట్లు తీసుకున్నాను, పోటీ చేస్తున్నాను, నాకు బాధ్యత ఉండాలని అనుకోవాలి కదా. ఎవడో ఏదో చెప్తే రాసుకొచ్చాడు, మాట్లాడాడు. ఇంకా చిత్రం ఏంటంటే ఇసుక దోపిడీ జరుగుతుందంట కాకినాడలో, కాకినాడ రూరల్లో. ఎవరెవరు చేస్తున్నారు? నేను, చంద్రశేఖర్ రెడ్డి, ఆయనతో పాటు సునీల్, మేము ముగ్గురం చేస్తున్నామంట. అసలు సముద్రం ఇసుక ఎందుకు పనికి వస్తుందా బాబు అని అడుగుతున్నాను. కట్టడాలు పనికి వస్తుందా? కనీసం ఎక్కడ ఫిల్లింగ్ కన్నా పనికి వస్తుందా? ఎవడన్నా వాడతాడు బుద్ధి ఉన్నవాడు? ఇక్కడ ఇసుక ఎక్కడ వస్తుంది? నదులు ఉన్నాయా? వాగులు వంకలు ఉన్నాయా? అసలు ఏదైనా ఆరోపణలు చేస్తే కనీసం అతికినట్టు ఉండాలి. అదేం లేదు, మాట్లాడేయడమే. ఎవరెవరు అంట మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి గారు, సునీల్ గారు, నేను, ముగ్గురు కూడా. అది మనం ఏం చేస్తాం? 10th క్లాస్ మేధావికి ఇంతకన్నా ఏమర్థం అవుద్ది? 2 లక్షల పుస్తకాలు చదివిన మేధావితనం ఏమైపోయింది? సముద్రం ఇసుక దేనికి వాడతారో పుస్తకాలు ఎక్కడ దొరకలేదా మనకి? నాకు తెలిసి చెప్పుడు మాట్లాడడం ఈయనకి అలవాటు అనుకుంటా. ఎవడో ఏదో చెప్తాడు చెవిలో, వెంటనే దడ 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 మాట్లాడేస్తాడు. అందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో ఆలోచించుకోవడం. పోనీ ఏదో 4 గోడల మధ్య అయితే అర్థం ఉంది.
అసలు ఒక బాధ్యతాయుతమైన పార్టీని నడుపుతున్నానన్న రాజకీయాలంటేనే బాధ్యతతో కూడినవి. బాధ్యత లేకుండా ఏది పడితే అది మాట్లాడేసి ఎవడ మీద పడితే వాడి మీద బురద జల్లేస్తే అదేమన్నా ఫ్యాషనా? వాకలపూడిలో లేఅవుట్ అంటాడు, దేనికో గోడ కట్టామంటాడు. నేనంట ఎవడో ఒక డాక్టర్ చనిపోయాడంట, దానికి మాకు సంబంధం ఉందని చెప్తాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళ తల్లి ఇచ్చిన స్టేట్మెంట్లు మర్చిపోయాడు ఆయన. అలా సినిమా కథలు అన్నీ కనబడితే స్థలాలు కబ్జాలంట, ఆస్తులు గొడవలు పెడేసి లాగేసుకుంటున్నారంట. అంటే ఏంటంటే సినిమాలో చూడండి అన్నీ జరిగిపోతుంటే రాజకీయంగా ఒకడు వస్తాడు హీరో, వెనకాల నుంచి లైట్లు వేసి అదర్ నుంచి తాళ్ళు కట్టి అలాగే ఆయన ఫీల్ అవుతున్నాడు. 1000 కోట్లు సంపాదించానని చెప్తున్నాడు ఆయన. 1000 కోట్లు. నాకు కూడా ఒక లింగం నేను ఒక చంద్రబాబు దొరికితే 1000 కోట్లు ఏంటి, అంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు. ఒక లింగం నేను కానీ ఒక చంద్రబాబు కానీ దొరికితే అంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు. మా అదృష్టానికి అలాంటి వాళ్ళు దొరకరు కదా, మీలాంటి వాళ్ళు దొరుకుతారు. పార్టీ పెట్టి పొత్తులు పెట్టుకుంటే వస్తాయి కోట్లు కోట్లు. ఎమ్మెల్యే ఉంటే ఏమొస్తాయో ఒకవేళ కానీ పొరపాటున గెలిస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. ఎక్కువైపోయింది మాట్లాడుతుంటే ఊరుకుంటుంటే, అది అతనికి రైట్ లాగా ఫీల్ అవుతాడు. పవన్ కళ్యాణ్ గారికి ఏమున్నది ఏంటంటే అతను మాట్లాడడం అతను హక్కులాగా ఫీల్ అవుతాడు, ఎదురోళ్ళకి ఏం హక్కు లేనట్టుగా ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. నేను ఒకటి చెప్తున్నా, 1000 కోట్లు అంటున్నారు కదా, ఎక్కడున్నాయి చూపించి 990 కోట్లు తీసేసుకోండి మీ పార్టీకి, 10 కోట్లు ఇవ్వండి, మా జర్నలిస్ట్ మిత్రులు అందరూ పంచుతాను. ఎందుకంటే నేను జర్నలిస్ట్ నుంచి వచ్చాను కదా, పంచుతాం. ఏం మాట్లాడతారు? బాధ్యత ఉండొద్దా? అంటే గుడ్డ కాల్చి మొహాన్ని వేసేస్తాను మీరు తుడుచుకోండి అని చెప్పడమా? పోతిన మహేష్ అని ఈ మధ్యన జనసేన పార్టీలోంచి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన ఒక ఆయన మాట్లాడడం వీడియోలు చూస్తున్నాను నేను. ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. నేను ప్రశ్నిస్తాను పార్టీ పెట్టారు కదా, ప్రశ్నించేవాడికి సమాధానం చెప్పే బాధ్యత కూడా ఉంటుందిగా. ఆ పోతిన మహేష్ గారు అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఆయన అడుగుతున్నాడు కదా, మీరు చేసిన సినిమాల గురించి, మీ సంపాదన గురించి, మీ ఆస్తుల గురించి మాట్లాడండి. అంటే 1000 కోట్లు క్యారెక్టర్ అసాసినేషన్. మేమందరం అవినీతి పరులు కింద, ఆయన ఒక్కడి నిజాయితీ పరుడుగా, ముఖ్యమంత్రి గారు మొదలుకొని అందరినీ వైఎస్ఆర్ పార్టీలో ఉంటే అందరూ దొంగలే. తెల్లారెడ్డి జనసేనలో చేరితే టికెట్ ఇస్తారు కదా ఈయన, వాళ్ళు మాత్రం ఋషి పొంగవులు. ఇదే 2019 ఎన్నికల్లో వర్మ గారిని ఏం తిట్టాడు, ఏం మాట్లాడాడు ఆయన గుర్తుందో లేదో, మర్చిపోయాడు. ఇదే 2019లో పిఠాపురం వచ్చి వర్మ గారిని ఏం తిట్టాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? అది నిజమా, ఇది నిజమా? అంటే వేరే పార్టీలో ఉంటే నీకు అవసరం లేకపోతే ఎవడన్నా తిడతావు, నీ పంచనం చేరిపోతే, లేకపోతే నువ్వు వాళ్ళ పంచనం చేరిపోతే ఏదైనా మాట్లాడతావు. నాకు తెలిసి ఈయనతో కంటిన్యూస్గా ప్రయాణం చేస్తున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఒకరిద్దరు ఉన్నారో లేదో నాకు గుర్తులేదు. ఎందుకంటే ఇదే ఆయన బిహేవియర్. అలగా జనం అని తిట్టినోడేమో బాలకృష్ణనే జై కొడుతున్నాడు ఈయన, నందమూరి బాలకృష్ణకి. ఇదే జనసేనలను పట్టుకుని అలగా జనం అని మాట్లాడాడు. ఈయన నమ్ముకున్న వాళ్ళని తీసుకెళ్లి టీడీపీ కాళ్ళ దగ్గర పడేశాడు. ఎందుకోసం? ఒక్కసారిని ఎమ్మెల్యేగా గెలవకపోతే పరువు పోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడం అనేది అతని టార్గెట్. ఆ టార్గెట్ కోసం పొత్తు పెట్టుకున్నాడు ఈయన. ఆ టార్గెట్ కోసం పొత్తు పెట్టుకుని దానికోసం షణ్ముఖ వ్యూహం, ఆ వ్యూహం, ఈ వ్యూహం అనేది చెప్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు ఈయనకి అత్యంత గొప్ప రాజనీతిజ్ఞుడు కనబడుతున్నాడు. ఏంటి రహస్యం? ఇదే చంద్రబాబు నాయుడు గురించి 2018లో ఏం మాట్లాడారు? ఇదే లోకేష్ గురించి 2018లో ఏం మాట్లాడారు? గూగుల్ ఉండడం వల్ల
అదృష్టానికి ఆ యూట్యూబ్లోనే అవి దొరుకుతున్నాయి, లేకపోతే మర్చిపోయిండేవారు జనం. నీ పిఠాపురం ఎందుకు వచ్చావు అని అంటే ఆయన చెప్తాడు, నిన్న కన్నబాబు చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరిని అంతు చూడడానికి వచ్చారట పిఠాపురం. మా అంతు చూడడానికి వస్తే ఇక్కడే కదా పోటీ చేయాలి, ఇక్కడే కదా పోటీ చేయాలి. ఎందుకు వచ్చావు? కాపుల ఓట్లు ఎక్కువ ఉన్నాయని వచ్చాడు ఆయన. ఎవడో తెలియని బహిరంగ రహస్యం చెప్పండి. రాజకీయ అవగాహన ఉన్న వాడిని చిన్న పిల్లని అడిగితే చెప్తాడు కాపుల ఓట్లు ఎక్కువ ఉన్నాయని పవన్ కళ్యాణ్ వచ్చి పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు అని. నేను గెలిచినా ఓడినా కాకినాడ రూరల్లోనే ఉన్నా. 2009లో రాజకీయాల్లోకి వచ్చింది మొదలు. ఓడిపోయినప్పుడు కనీసం గాజువాక మోహన్ కానీ భీమవరం మోహన్ కానీ నేను చూసాడా? మళ్ళీ భీమవరంలో పోటీ చేద్దాం ఊగినప్పుడు మాత్రం వెళ్ళి 2-3 వాళ్ళ ఇంటికి వెళ్ళి కాఫీ తాగొచ్చాడు. ఎంతసేపు మనం ఏం చేస్తాం ఎవడో చూడలేదు, మనం ఏం మాట్లాడితే జనం నమ్ముతున్నారు అనుకుంటాడు. కాపులు ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీని వచ్చి పిఠాపురంలో పోటీ చేసి ఆ పోటీ చేయడానికి ఏదో మా అంతు చూడడానికి వచ్చానని ఒక కలరింగ్. మళ్ళీ నేను 2-3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా. ముందే చెప్పినట్టుగా ఇండిపెండెంట్గా 44,000 ఓట్లు వచ్చినాయి. నేనేంటో నా నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు, నేనేంటో నన్ను అబ్జర్వ్ చేస్తున్న ప్రతి ఒక్కడికి తెలుసు. నేను ఎలా ఉంటానో, నా బిహేవియర్ ఏంటో, నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో నా అంతు చూస్తాడా? కాపు రిజర్వేషన్లో ప్రకటిస్తున్నప్పుడు ఇవ్వనని జగన్ గారు చెప్పినప్పుడు కన్నబాబు ఆయన పక్కనే ఉన్నాడు అని నన్ను తిడతా ఉన్నాను నేను. ఓకే, కాపు రిజర్వేషన్లు ఇవ్వనని మాట్లాడుతున్నప్పుడు మా పార్టీ అధినేత జగ్గంపేటలో కాపు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు, అమలు సాధ్యం కాదని చెప్తున్నప్పుడు పక్కన నేనున్నా. కానీ కాపు ఉద్యమం జరుగుతున్నప్పుడు నువ్వు ఎవడ పక్కన ఉన్నావు? ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమం చేస్తూ అణిచివేతకు గురవుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో నువ్వు ఎవడ పక్కన ఉన్నావు? ఎవరు చంకలో ఉన్నావు? ఆ రోజు ఇది తప్పు చంద్రబాబు అని చెప్పే ధైర్యం మీకు ఎందుకు లేకపోయింది? ముద్రగడ పద్మనాభం గారిని వేధిస్తున్నప్పుడు, ఆయన కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా బూతులు తిట్టి అవమానం చేస్తున్నప్పుడు, కర్ఫ్యూ వాతావరణం క్రియేట్ చేసి కిర్లంపూడి నుంచి తీసుకెళ్లి రాజమండ్రిలో ఆసుపత్రిలో బంధించినప్పుడు ఏమైపోయారు? ఆయన పలకరించడానికి చిరంజీవి గారు సాక్షాత్తు వస్తే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి వెనక్కి పంపించినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎందుకు ప్రశ్నించలేదు? కాపు రిజర్వేషన్లు అనేవి అమలు సాధ్యం కష్టం, అది కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో సవరణ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయని ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ఈయన నిజాయితీగా చెబుతూ ఉన్నాడు. ఈయన వల్ల మాకు ఉపయోగం జరుగుతుందని అనుకోబట్టే ఆ సామాజిక వర్గం కూడా మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా నిలబడింది. చంద్రబాబు నాయుడు లాగా కాపు రిజర్వేషన్ ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టాడా? ఆ రోజు చంద్రబాబుకి కొమ్ము కాస్తూ ఆయన పక్కన నిలబడి ఆయన ఏం చెప్తే అది తానా అంటున్న రోజుల్లో ఎందుకు అడగలేకపోయాడు ఆయన? ఇది తప్పు, ఉద్యమాన్ని కాపులు చిరకాల కోరిక ఆకాంక్షని ఎందుకు మీరు అణిచివేస్తున్నారు, ఇది తప్పు అని చంద్రబాబు నాయుడికి ఎందుకు చెప్పలేదు? ఆయన చెప్పే ధైర్యం లేక, చెప్పే మనసు రాక, చెప్పాలనిపించలేదా? ఇవాళ వచ్చి పక్కనే కన్నబాబు ఉన్నాడు, ఏమైంది అని అడుగుతున్నాడు. నీ పక్కన చాలామంది నాయకులు ఉన్నారు. నిన్న ఆయన నోట్లోంచి ఏమొస్తా నాయకులు తెలుసుదా? ఉన్నట్టు నిజాయితీగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని కాపులు గ్రహించారు కాబట్టి ఆ రోజు సామాజిక వర్గం అంతా నిలబడింది. నీకు నిబద్ధత లేదు, తప్పు చేసిన చంద్రబాబు నాయుడిని కొమ్ము కాస్తున్నామనే నిర్ణయానికి రాబట్టే అటు గాజువాకలోని ఇటు భీమవరంలోని అలాంటి ఫలితాలు ఆయనకు వచ్చాయనే విషయాన్ని ఆయన మర్చిపోయినట్టు కనబడుతున్నాడు. నేను ఒకటి అడుగుతున్నా,
ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తున్న సమయంలో ఆకలి కేకలు వినిపించండి, మధ్యాహ్నం భోజన వేళలో కంచాలు మోగించండి అని చెప్పి ఒక పిలిపించాడు ఆయన. పిలిపిస్తే సెక్షన్ 30, సెక్షన్ 144 పెట్టి వేలాది మంది మీద కేసులు పెట్టారు. కాపు సామాజిక వర్గ ఆడపడుచుల మీద, యూత్ మీద, వృద్ధుల మీద కూడా కేసులు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ మొట్టమొదట సీఎం గారి దగ్గర ఆ కేసులు ఎత్తేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తే మొత్తం కాపు ప్రజాప్రతినిధులందరం కూడా అడిగితే తప్పకుండా చేద్దాం అని, ఇది న్యాయమైన కోరిక అని చెప్పి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కాపుల మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తేయడం జరిగింది. అందులో జనసేన సానుభూతి పరులు, జనసేన పార్టీకి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ రోజు జనసేన పార్టీ పొత్తులో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడుతో స్నేహబంధం కొనసాగిస్తున్నప్పుడు ఎందుకు చెప్పలేకపోయాడు ఆయన? మా జనసేన కార్యకర్తలను కూడా నువ్వు కేసుల్లో ఇరికిస్తున్నావు, ఇది తప్పని ఎందుకు చెప్పలేకపోయాడు? ఏంటి బలహీనత? ఒక నాయకుడు అంటే తన కార్యకర్తల్ని, శ్రేణుల్ని కాపాడుకోవాలి కదా, ఎందుకు చెప్పలేకపోయాడు? ఆయన వచ్చి ఇవాళ కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన వాళ్ళ కేసులన్నీ కాపుల మీద ఎత్తేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మళ్ళీ బల్లగుద్ది చెప్తాను. ఆయన మీదే కాదు, కాపుల మీదే కాదు, ఎస్సీజెడ్ రైతుల మీద కేసులు పెట్టి పాపం 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న రైతుల్ని రాయమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి నానా హింసలకి గురి చేస్తే ఆ కేసులు కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎత్తేశారు. ఇప్పటికీ ఆ రైతులు చెప్తారు, ఆ స్నేహ బ్లాక్లో మాతో బాతులను గడిగించారు, అదే స్నేహ బ్యాక్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్తారు. అసలు కాపుల గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు 2014 జనసేన ఆవిర్భావ సభలో ఏం చెప్పాడు? ఆయన కాపుల గురించి ఏం మాట్లాడాడు? అదే 2019లో ఓడిపోయిన తర్వాత కులభావన కూడా లేదా మీకు అని అడగడం మొదలుపెట్టాడు. కులభావన ఆయనకే ఉండాలి, ఇంకెవరికి ఉండదు. సెట్టిబలిజకి అన్యాయం గురించి మాట్లాడుతున్నాడు. 21 సీట్లలో ఒక్కటన్నా సెట్టిబలిజ కమ్యూనిటీకి సీట్ ఇవ్వగలిగారా? ఒక్క సీట్ అన్నా? అదే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 ఎమ్మెల్యే సీట్లు, 2 లోక్సభ సీట్లు, 1 రాజ్యసభ, 2 ఎమ్మెల్సీలు, ఇవి కాకుండా వివిధ హోదాల్లో పదవులు ఇచ్చి గౌరవించిన విషయం వాస్తవా కాదా? మరి సెట్టిబలిజల మీద ప్రేమ చూపిస్తున్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఎందుకు అడగలేదు? సెట్టిబలిజలకు కొంచెం సీట్లు పెంచు, నాకంటే 21 ఇచ్చావు, అందులో ఇవ్వలేకపోతున్నానని. 21 సీట్లు ఒక్కటి కూడా సెట్టిబలిజలకు కేటాయించలేరా? మళ్ళీ వచ్చి డైలాగులు, ఆ డైలాగులు విని జనం చప్పట్లు కొట్టాలనుకుంటాడు. ఇంకా చిత్రం ఏంటంటే ఈ నియోజకవర్గంలో డెవలప్మెంట్ లేదని మాట్లాడుతున్నాడు. ఇది ఇంకా హాస్యాస్పదం. ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన వచ్చిన తర్వాత జూనియర్ కాలేజీలు తెస్తారంట. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుని శాంక్షన్ చేస్తే ఇవాళ కడప హెడ్ క్వార్టర్లోను, వేళంగిలో 2 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. రూరల్లో ఏపీఎస్పీలోని తూరంలోని 2 జూనియర్ కాలేజీలు మంజూరు చేయించారు. ప్రతి మండలంలో ఎక్స్క్లూజివ్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఉంది. అసలు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడే అర్హత మీకు ఎవరికైనా ఉందా? చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. నాడు నేడు కింద స్కూల్స్ అద్భుతం చేసి అంత గొప్పగా చేస్తే స్కూల్స్లో బాత్రూములు లేవు, ఆడపిల్లలు టాయిలెట్కి వెళ్ళడానికి లేవు, మేము వస్తే బాగు చేస్తామని మాట్లాడుతున్నారు వీళ్ళు. ఒకసారి ఎప్పుడన్నా రాజకీయాలు పక్కన పెట్టి ఒక స్కూల్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుందో. ఆయన చెప్తాడు, కడప పిహెచ్సిని 50 పడకల ఆసుపత్రిగా డెవలప్ చేస్తామని. 2014-19 మధ్య ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఓపెన్ చేసిన పిహెచ్సి భవనం, కడప భవనం ఎవరు మంజూరు చేయించారు? 13లో నేను మంజూరు చేయించాను. వేళంగి పిహెచ్సి భవనం ఎవరు మంజూరు చేయించారు? నేను చేయించా. ఇటు వేళంగిలోనూ తూరంగిలోనూ కొత్త పిహెచ్సీలు ఎవరు మంజూరు చేయించారు? నేను చేయించాను. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చి దానికి శంకుస్థాపన చేయించాం.
50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తామని చెప్తా ఉన్నారు. కామినేని శ్రీనివాస్ గారని ఆ రోజు ఇదే కూటమికి సంబంధించిన ఆయన మంత్రిగా ఉన్నారు, హెల్త్ మినిస్టర్గా. ఈ పిహెచ్సి ఓపెనింగ్ వచ్చినప్పుడు మన జర్నలిస్టులు అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, అబ్బే ఇప్పుడు అలాంటి ప్రతిపాదనలు లేవు, గవర్నమెంట్లో అప్గ్రేడేషన్ లేవు అని చెప్పిన మాట వాస్తవా కదా? ఇప్పుడు వచ్చి ఇంకోటి ఏదో చెప్తాడు ఆయన. ఇంకోటి చిత్రం ఏంటంటే, కొంగోడులో బ్రిడ్జి నేను కమిషన్ల కోసం ఆపేశానంట. పవన్ కళ్యాణ్ గారు ఎవరన్నా రాసి ఇచ్చినప్పుడు ఉన్నట్టు చదివేయకండి. కొంగోడు బ్రిడ్జికి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు శాంక్షన్ నిధులన్నీ, ఆ నిధుల్లో ఖర్చు పెట్టిందంట, దానికి ఇచ్చిన బిల్లులు ఎంత ఒకసారి తీయండి. ఇదే కొంగోడు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయండి అని 100 సార్లు అధికారులతో మీటింగ్లు పెట్టి ఉంటారు. ఆ కాంట్రాక్టర్తో 100 సార్లు మాట్లాడుంటాం. మీరు చేసిన నిర్వాహకానికి వాళ్ళు వదిలేసిపోయారు. ఇప్పుడు ఆయన చెప్తాడు, నేను ఏదో కమిషన్ కోసం వదిలేశానంట. 5 కోట్ల రూపాయలు బ్రిడ్జి అది, దాంట్లో కమిషన్ కోసం నేను ఆపేశానంట. ఎవడో రాసిస్తే మాట్లాడాడు, బాధ్యత ఉండద్దా? ఈరోజు నేను గర్వంగా ఒకటి చెప్తా. నేను 2009లో ఇక్కడ పోటీ చేసినప్పుడు తీవ్రమైన తాగునీటి సమస్య ఉంటే నేను అనుకున్నా, నా తొలి ప్రయత్నం కానీ మొట్టమొదటి నా టార్గెట్ కానీ తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని. ఆ ప్రకారమే తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఆ రోజుల్లోనే సుమారు 54 కోట్లు మంజూరు చేయించి కరపలో, వేళంగిలో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి, పాతలగడ్డలో ప్రాజెక్టు తీసుకొచ్చి, ఆ పాతలగడ్డలో ప్రాజెక్ట్ని చిరంజీవి గారితో శంకుస్థాపన చేయించాం. ఆ ప్రాజెక్ట్ని తర్వాత త్వరగా మార్చారు, కేంద్ర మంత్రి గారిని తీసుకొచ్చి చేయించాం. ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సుమారు 110 కోట్ల రూపాయలు 110 కోట్ల రూపాయలు తాగునీటి కోసం ఈ నియోజకవర్గంలో పెడుతున్నాం. ఇంటింటి కుళాయిల కోసం కానీ, లేదంటే పైప్ లైన్స్ ఎక్స్టెన్షన్ కోసం, కొత్త ఓవర్ హెడ్ ట్యాంక్స్ కోసం, న్యూ హ్యాబిటేషన్స్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కోసం 110 కోట్ల రూపాయలు మంజూరు చేయించాం. చాలా పనులు పూర్తయినాయి, ఓపెనింగ్స్ అయినాయి, కొన్ని ఆన్గోయింగ్లో ఉన్నాయి. ఇది వాస్తవం కదా? ఏమీ చేయలేదు అన్నట్టుగా ఎవరో రాసి ఇవ్వడం, ఏం చదవడం. ఇలా ఒక్కసారి అనిపిస్తుంది, అసలు బాధ్యత లేని రాజకీయాలు చేయడం వల్లనే, ఇలాంటి వ్యక్తుల వల్లనే రాజకీయాల పట్ల చిన్న చూపు పెరిగిపోతుంది. ఇతను మాట్లాడే మాటలు బేస్లెస్. ఆ టైంకి చప్పట్లు కొట్టించుకోవాలి. దీనికి ప్రజలంటే ఎవరు అనుకుంటున్నారు? ఆయన మీటింగ్ ముందు నుంచునే ఆ యూతే చప్పట్లు కొట్టేవాళ్ళే ప్రజలు. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు కూడా అవసరం లేదు. దీనికి ఆ కొద్ది మంది చప్పట్లు కొడతారు చూసారా, వాళ్ళే. అసలు చిత్రం ఏంటంటే 2018, 19లో కూడా ఈయన రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా నన్ను తిట్టేవాడు. మళ్ళీ ఇప్పుడు కూడా మొదలెట్టాడు సేమ్. కాకినాడ రూరల్, రాత్రి పెద్దాపురం, ఇవాళ రేపు ఎక్కడ జరిగితే అక్కడ సభలు తిడతా ఉంటాడు ఆయన. ఇది కూడా సెంటిమెంటే. మా మిత్రులు అంటున్నారు, లాస్ట్ టైము ఎలాగే తిట్టాడు. ఈయన తిట్లకి ముప్పా శశిధర్ గారు కూడా కంగారు పడిపోయాడు. ఆ రోజునే మళ్ళీ మొదలెట్టాడు మీ మీద అని. నేను ఒకటి చెప్తున్నా, ఆ సూర్యారావుపేట పట్టాల గురించి ఒకటి రిపీటెడ్గా మాట్లాడుతున్నారు. సూర్యారావుపేటలో ఒక పోర్టుకు సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన ఒక సుమారు 4-5 ఎకరాల భూమి ఉంటే, 4 ఎకరాల చిల్లర, దాంట్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి చాలామంది పాకలు వేసుకుని ఉంటున్నారు. ఒకళ్ళు 100 గజాల్లో ఉండొచ్చు, ఒకళ్ళు 150లో, ఒకళ్ళు 200లో, ఒకళ్ళు 50లో ఉండొచ్చు. జగనన్న ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నప్పుడు, కాలనీలు ఇవ్వాలన్నప్పుడు దీన్ని కూడా ప్రపోజల్ పెట్టించి ఎక్కడున్న వాళ్ళకి అక్కడే స్థలాలు ఇవ్వడానికి ప్రతిపాదన చేశాం. చేసినప్పుడు 150 ఆక్రమించుకున్న వాడికి, 200 ఆక్రమించుకున్న వాడికి ఇవ్వడం కుదరదు కనుక అన్నీ క్లియర్ చేసి లేఅవుట్ చేయడానికి ప్రతిపాదిస్తే ఈలోపు సాగరమాల రోడ్డు అలైన్మెంట్ దాంట్లోంచి వెళ్ళిపోయింది, నేవల్ రోడ్డు అలైన్మెంట్ దాంట్లోంచి వెళ్ళిపోయింది. అసలు ఈ భూమి మొత్తం ఇవ్వడానికి కుదరదు, ఇది గవర్నమెంట్ అని చెప్పి
ఉన్నతాధికారులు చాలా గట్టిగా కూర్చున్నారు. నేనేం చెప్పానంటే ఇది ఊరిని ఆనుకుని ఉన్న భూమి, ఇందులోంచి కొంతమందిని తీసాము, మళ్ళీ వాళ్ళని అక్కడ పెట్టాల్సిందని ఒత్తిడి చేసి సుమారు 220 ఎన్నో అక్కడ తీసిన వాళ్ళకి అక్కడే తిరిగి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఈ రోడ్డు పోగా ఇచ్చాం. ఇంకో 15 మందో 16 మందో మిగిలితే అదే ఊర్లో దీన్ని ఆనుకున్న భూమిలో పట్టాలు ఇచ్చాం. ఆయన చెప్తాడు 700 పట్టాలు 700 మందిని తీసేసి 30 మందికే ఇచ్చి మిగతాదంతా కొట్టేశారు భూమి అన్న. కొట్టేయడం ఏంటో ఒకసారి వెళ్ళి చూస్తే అక్కడ ఇల్లు కడుతున్నారు తెలుస్తుంది, కనిపిస్తుంది. మనం సడన్గా అటు వెళ్తుంటే చూసా, చాలా ఇళ్ళు లింటర్ లెవెల్ దాటేసి స్లాబ్ లెవెల్కి వచ్చినాయి. చాలా ఖరీదైన స్థలం. మత్స్యకారులు బాగుండాలి, పేదలందరూ బాగుండాలని ఆలోచించే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మేము ఆయన హయాంలో పనిచేస్తున్నాం. మేము కూడా పూర్తిగా పేదల పక్షాన్ని నిలబడి పనిచేస్తున్నాం. వాళ్ళం సినిమాటిక్గా ఏదో గుడిసెలు తీసేసి రాత్రి జేసీబీలు తీసుకొచ్చి పడగొట్టేసినట్టుగా ఒక విలన్ ఇలా నవ్వుతుంటే హీరో గారి లాగా వెనకాల నుంచి ఎంటర్ అయినట్టుగా ఏంటి బిల్డప్? ఎన్నాళ్ళు ఈ బిల్డప్లు? సినిమాకి రాజకీయానికి జీవితానికి తేడా ఉంది కదా. ఆయన ఇంకా చాలా చెప్తూ ఉంటాడు. అంటే అది విద్యావంతుల పార్టీ జనసేన. ఆయన 10th క్లాసు, ఇంకో క్యాండిడేట్ 10th క్లాసు, ఎంపీ ఇంటర్మీడియట్. మాదే ఉంది. మా ఎంపీ ఏమో లండన్లో ఏదో మాస్టర్స్ చేసి వచ్చాడు, నేను ఏదో 2 పీజీలు చేశాను. మా గీత గారు పిఠాపురం మా ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు ఏదో 4 పీజీలు చేశారు. ఇంకేం చెప్తాం? మేమేదో అంతంత మాత్రం. అందుకే సంస్కారంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారేమో, మేము మాట్లాడలేకపోతున్నాం. ఎందుకు చెప్తానంటే మా ఎంపీ విద్యావంతుడు అని ఆయన తెగ ప్రచారం చేస్తూ ఉంటే నిజమేనేమో అనుకున్నాం మేము. తీరా అఫిడవిట్ చూస్తే ఇంటర్మీడియట్ అని ఉంది. దాంట్లో ఇంటర్మీడియట్ వాళ్ళే ఈయనకి విద్యావంతుల్లా కనపడ్డారు. మేమందరం పనిమాల వాళ్ళకి కనపడుతున్నాం. అది విద్యావంతుల పార్టీ. 2 లక్షల పుస్తకాలు చదివిన ఉన్న పార్టీ. ఇదేనా మీ సంస్కారం? మీ విద్యావంతుల పార్టీలో మీకు నచ్చింది ఇదేనా? మీరు అభ్యసించిన ఉన్నత విద్య ఇదేనా? ఇంకా ఎక్కువ మాట్లాడాలి అంటే మాకేమో సంస్కారం అడ్డు వస్తుంది. ఏదో చదివేసుకున్నాం, ఏదో పైకి అలా చదువుకొని వచ్చాం కాబట్టి కింద నుంచి అలా నెమ్మదిగా. నాకు తెలిసి బహుశా ఈయనకి 2 కేటగిరీలే నచ్చుతారు. ఒకటి బాగా డబ్బు ఉన్నవాళ్ళు, లేకపోతే క్యారెక్టర్ లేని వాళ్ళు. నేనేమో రెండిట్లో ఉన్నాను. అలా ఎందుకు తిడుతున్నాడో ఆయనకే తెలీదు. పార్టీ నేను విలీనం చేయడం ఏంటి? స్వయంగా చిరంజీవి గారిని అడగొచ్చు కదా, కన్నబాబు విలీనం చేయించాడా, ఆయన చెప్తే నువ్వు చేసేవా లేదా అని. ఇంకా ఇంకోటి చెప్పాడు పాపం, నరకానికి స్పెల్లింగ్ నేర్పిస్తాను నాకు చంద్రశేఖర్ రెడ్డి గారికి. దీని గురించి తర్వాత మాట్లాడతాను. నరకానికి స్పెల్లింగ్ మేము నేర్చుకోవాలి. ఇప్పుడు సినిమా డైలాగులు సినిమాల్లో వెంటే చప్పట్లు పడతారు. మీరు స్పెల్లింగ్ నేర్పిస్తే నేర్చుకునే పరిస్థితిలో మేము ఉన్నామా? సో మాట్లాడేటప్పుడు సమయం ఉండాలి. అవునండి, మాట్లాడి పూర్తి చేయను సార్. ఒక్క నిమిషం పూర్తి చేయను. కొంచెం సమయం ఉండాలనుకుంటున్నాను నేను. లేకపోతే ఏమవుద్దంటే ప్రజల్లో మాట్లాడేవాడు చులకనైపోతాడు. నేను కూడా ఇంత పెట్టాల్సిన అవసరం లేదు. చాలాసార్లు ఆయన మాట్లాడుతున్నాడు, నేనేమి రెస్పాండ్ అవ్వట్లే. కాకపోతే ఏమైందంటే అదే పదే మాట్లాడతాడు. నేను 95లో నేను జర్నలిస్ట్గా గౌరవప్రదమైన వృత్తే కదా, మీరే చెప్పండి. జర్నలిస్ట్ అందరికీ ఉన్నారు కదా, జర్నలిజం గౌరవప్రదమైన వృత్తే కదా. అది ఎలాంటి వృత్తి అది? అవునా కదా? అంటే ఒక జర్నలిస్ట్గా ఉన్నాడు ఎమ్మెల్యే అవ్వకూడదా? అతను ఒక విజువల్ క్రియేట్ చేస్తారు, ఇది డొక్కు స్కూటరు అది ఇదని. మీరు ఇవాళ ఈనాడు మీకు మంచి సంబంధాలు ఉన్నాయి కదా, పవన్ కళ్యాణ్ గారికి ఈనాడుకి మంచి సంబంధాలు నడుస్తున్నాయి కదా. ఈనాడు అడగండి, కన్నబాబు అనేవాడు ఏ స్థితిలో ఉన్నాడు, అతని పరిస్థితి ఏంటి?
మీరు ఇచ్చిన జీతానికి ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు? రిజైన్ చేసేటప్పటికి అతని జీతం ఎంత మీరు అడగండి, చెప్తారు కదా, వాళ్ళే ఇస్తారుగా. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు పబ్లిక్లోకి వచ్చిన తర్వాత మనకి అకౌంటబిలిటీ ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడవచ్చు, ఎందుకంటే ఇది నేను కూడా సమయం పాటిస్తూ ఉంటా, రాజకీయాల్లో సంస్కారంగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ప్రజారాజ్యం పార్టీని ఒకవేళ నిజంగా నేను విలీనం చేసుంటే ఆ రోజే మంత్రిని అవుతుందిగా. ఎవరయ్యారు మంత్రులు? ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు ఎవరయ్యారు? ఇవన్నీ వద్దు. నాకు చిరంజీవి గారి పట్ల అపారమైన గౌరవం, అపారమైన అభిమానం ఉన్నాయి. నాకు ఆయన ఇచ్చిన రాజకీయ భిక్షగానే భావిస్తా. మీరు అన్నట్టుగా రాజకీయ భిక్ష అనేది తప్పుడు పదం నేను అనుకోవట్లే. ఒకవేళ నేనైతే భిక్ష అనుకోవట్లేదు, బ్లెస్సింగ్స్ అనుకుంటున్నా. నాకు చిరంజీవి గారు రాజకీయంగా అవకాశం ఇచ్చి నన్ను వెన్ను తడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించి మరో 2 మెట్లు ఎక్కించారు. వాళ్ళకి ఇప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో కూటమి తరఫున ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆయన పోటీ